అంటారు. కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఈవిడకి మాధురి అనే వ్యక్తి అసలు మా కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి. దువ్వాడ శ్రీను అనే వ్యక్తి నా భర్త ఇంటి దగ్గర నేను ఉంటాను. మాధురి అనే వ్యక్తి కేవలం ఆయనకి అక్రమంగా అంటే ఇల్లీగల్ గా ఇంట్లోకి వచ్చి చొరబడింది. మాధురి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య కూడా వివాదం పెరిగింది. మాధురి అనే వ్యక్తికి సంబంధం లేని వ్యక్తి ఇంట్లోకి రావడానికి ఎక్కడ హక్కు ఉందంటూ కూడా ప్రస్తుతం వాణి కూడా అదే విషయాన్ని పట్టుకుని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల విధంగా చెప్పాలంటే విడాకులు వాణికి మరోవైపు దువ్వాడ శ్రీనికి ఎట్టి పరిస్థితులు ఇంతవరకు విడాకులు అవ్వలేదు. ఇద్దరు కూడా భార్య భర్తలే ఉన్నారు. కానీ మాధురి అనే వ్యక్తికి వేరే ఆవిడ మాధురి ఒక స్నేహితురాలుగా చెప్పుకుంటున్నా సరే వెనక నుంచి వేరేగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఆవిడ కూడా మంచిది కాదు. గతంలో చాలా మందికి కూడా ఆవిడ మోసం చేసిందంటూ కూడా వాణి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇట్టి పరిస్థితుల్లో మాధురికి హక్కు లేదు. మాధురి అనే వ్యక్తికి మా కుటుంబంతో సంబంధం లేదు. అలాంటి వ్యక్తి ఎవరు మా ఇంటి కాడకి రావడానికి కేవలం మా ఇద్దరి మధ్య ఈ చిచ్చు పెట్టడానికి మా ఇద్దరి మధ్య ఓ విధంగా ఇబ్బంది పెట్టడానికి మాధురి ఇక్కడ ప్రవేశించిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మూడో వ్యక్తిగా అంటే ఒక సంబంధం లేని వ్యక్తిగా వచ్చి ఇంట్లో ఉంటూ వీళ్ళు రెచ్చగొట్టడమే కాకుండా మరోవైపు పైనుంచి కిందకి వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నారు, అటు వాణి ఏం చేస్తున్నారు, వాణి కుమార్తె హైందవి ఏం చేస్తున్నారు అనేది ఒక సంబంధం లేని వ్యక్తి ఇంటి పైనుంచి కిందకి వీడియో తీయడం కరెక్ట్ కాదంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు వాణి బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ సంబంధం లేని వ్యక్తి మా కుటుంబానికి మధ్యన వచ్చి మా కుటుంబం మధ్యన వివాదాలకు అగ్రహాదేయడం ఏంటంటే కూడా వారంతా కూడా అదే నిలదీస్తున్న పరిస్థితి. ఒక సంబంధం లేని వ్యక్తి వచ్చి మా మధ్యన ఉంటూ మా మధ్యన ఈ విధంగా తగాదాలు పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాధురిని ఇక్కడి నుంచి బయటికి పంపించాలంటూ కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా ఇల్లు ఇదని చెప్పి కూడా నిన్న తీర్పు వచ్చింది కోర్టు నుంచి. మాకు కాగితాలు కూడా వచ్చి ప్రస్తుతానికి పోలీసులు ఇవ్వలేదు. కానీ ఇదే ఇంట్లో మేము ఉండొచ్చని కోర్టు కూడా మాకు తీర్పిచ్చిందంటూ కూడా వాణి అక్కడున్న బంధువులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాధురి అనే వ్యక్తిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. అసలు మాధురి అనే వ్యక్తి ఎవరు, అసలు ఆవిడకి ఏంటి సంబంధం, మా ఇంట్లోకి వచ్చి నా భర్త దగ్గర ఉండడానికి ఏం హక్కు ఉందంటూ కూడా వాణి ప్రస్తుతం అదే విషయాన్ని కూడా వాణి కుమార్తెతో పాటు బంధువులు తల్లిదండ్రులు కూడా అదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మాధురికి మా కుటుంబంతో సంబంధాలు ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, వెళ్లేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదంటే కూడా వాణి అయితే అక్కడే కూర్చున్నారు. లోనకి వెళ్లేందుకు ప్రయత్నం అయితే చేశారు. చాలా సేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నా సరే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో లోనకి వెళ్తే గొడవలు జరుగుతాయి కాబట్టి కోర్టు నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు మేము రాలేదు. కోర్టు నుంచి ఆదేశాలు వస్తే ఆ తర్వాత మేము ఆలోచిస్తామని పోలీసులు అయితే వాణికి చెప్తున్నారు. లేదు మాకు ఆర్డర్స్ వచ్చాయి, నేను లోన్ ఉండొచ్చని వాణి కూడా పోలీసులకి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ దువ్వాడ శ్రీను వద్ద మాత్రం అయితే కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది రత్న. రైట్ రాము, మరి శ్రీనివాస్ బయటకు వచ్చారా? బయటకు వచ్చి ఈ ఘటనకు సంబంధించి ఏదైనా స్పందించడం జరిగిందా? శ్రీనివాస్ ఆ రోజు రాత్రి ఏదైతే ఎప్పుడైతే వాణి కుమార్తె మీద దాడికి వెళ్ళాడో ఆ తర్వాత ఒక రోజు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడాడు. దువ్వాడ వాణికి నాకు కూడా నన్ను సరిగ్గా చూసుకోలేదు, ఆవిడ నన్ను ఇబ్బందులు పెట్టింది, గత 30 ఏళ్ళుగా కూడా నేను ఇబ్బందులు పడుతున్నాను, ఆవిడతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఏ ఆస్తులు కావాలని నేను రాసిచ్చేస్తాను, ఆవిడగా ఇప్పటికే నేను ఆస్తులను కూడా రాసేసాను, ఎట్టి పరిస్థితులు కూడా ఆవిడకి విడాకులు ఇస్తానని దువ్వాడ దీన్ని ప్రెస్ మీట్ లో చెప్పాడు. ప్రెస్ మీట్ లో చెప్పిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మీడియా ముందు మీడియా ఆ రోజు మాట్లాడడం తప్ప ఇప్పటి వరకు ఆయన బయటికి వచ్చి అయితే మాట్లాడే లేదు, బయటికి రావడం లేదు. ఆయన ఇంట్లో ఉంటున్నాడు. కానీ మాధురి మాత్రం అప్పుడు మాధురి నిన్న రావడం మధ్యలో వస్తున్నట్టు కూడా తెలిసింది. అది నిన్న వచ్చి ఈ రోజు బహిరంగంగానే బయటకు వచ్చి ఆవిడ కనిపించడం, కిందనున్న వాణి వాళ్ళ కుమార్తెలకు సంబంధించి వీడియోస్ చేయడం, ఇవన్నీ వివాదం చదువుతుంది. శ్రీనివాస్ అయితే ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన అయితే ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. ఆయన ఎవరితో మాట్లాడేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది రత్న. రైట్ రాము, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమన్నారు, కొన్ని రోజులు నేను మీడియాకి దూరంగా ఉంటానని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు మాధురి యాక్సిడెంట్ అయిన తర్వాత. మరి దాని తర్వాత ఇప్పుడు శ్రీను ఇంటికి రావడం చూస్తున్నామంటే ఇప్పుడు ఆవిడ హెల్త్ అంతా కూడా సెట్ అయింది అనుకోవచ్చా? ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన సంబంధించి మన ఆడియో రిలీజ్ చూస్తే నాకు ఏ దెబ్బ తగిలితే నేను యాక్సిడెంట్ అయ్యింది, కానీ యాక్సిడెంట్ సంబంధించి చిన్న తలకి గాయమైంది తప్ప నాకేం కాలేదు, అందులో ఉన్న బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యి నాకేం కాలేదని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా యాక్సిడెంట్ సమయంలో కూడా ఆవిడకి పెద్దగా గాయాలే లేవు. అక్కడ ఏదైతే పలాస ప్రాంతీయ ఆసుపత్రిలో ఆవిడకి ప్రథమ చికిత్స చేసి అక్కడ నుంచి కూడా ఆవిడ కేజీహెచ్కి పంపించేందుకు డాక్టర్లు అయితే ప్రయత్నం చేశారు. కేజీహెచ్కి నేను వెళ్ళాలంటే ఆవిడకి ఉన్న విశాఖపట్నం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి పంపించారు. ఆవిడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్న తర్వాత విశాఖలోనే ఉంటున్నారు. కానీ మధ్యలో కూడా దువ్వాడ శ్రీనుకు ఒంటికి వస్తున్నారని కూడా వాణి అయితే ఆరోపిస్తుంది. మధ్యలో వస్తూ ఇక్కడికి శ్రీను కలవడం జరుగుతుందంటూ కూడా వాణి ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి కూడా వాణి మాధురిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధురికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎటువంటి హెల్త్ కు సంబంధించిన ఇబ్బందులు లేవు. ఆవిడకి సెటరేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆవిడ కూడా గతంలో చాలా మధ్యకాలంలో మీడియాకు సంబంధించి ఎక్కడెక్కడ మీడియా ఛానల్స్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతంగా అయితే ఆవిడ ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఏవి లేవు. కేవలం
ఈ వివాదంలో ఇట్టి పరిస్థితుల్లో శ్రీనివాస్ని అప్పుడు కూడా మీడియా సమావేశంలో కూడా శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, అవసరమైతే ఆయన్ని వారికి పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఆ విధంగా శ్రీనితో ఆవిడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. కానీ దువ్వాడ వాణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను శ్రీనికి విడాకులు ఇవ్వను, మాధురిని రానివ్వనని ఆవిడ భీష్మించి కూర్చొని ప్రస్తుతం అయితే మాధురి ఈ రోజు ఇంతవరకు తెరవేకే కనిపించిన మాధురి ఈ రోజు కంప్లీట్ గా ఆయన ఇంటి వరకు వచ్చి ఇంటి పైన శ్రీనివాస్ ఉంటున్న గది దగ్గర ఉంటూ బయటకు వచ్చి బయటకు వరండాలకు వచ్చి తిరుగుతూ కూడా అటు ఇటు కనిపించడం పట్ల కూడా వాణి బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సంబంధం లేని వ్యక్తి ఎవరు అసలు మా ఇంటికి రావడానికి, ఆవిడొచ్చి తిరిగి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, మా మీద రుబాబు చేయడం ఏంటంటే కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాణికి సంబంధించి దువ్వాడ ఎవరైతే వాణికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాధురి అక్కడి నుంచి వెళ్ళగొట్టేంత వరకు కూడా మేము ఊరుకోమని కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పోలీసులతో అయితే వాగ్వాదం చేస్తారు. లోనకి వెళ్ళి ఆవిడని వెళ్ళగొడతానంటూ కూడా ఆవిడైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు కూడా పహారా కూడా పెంచారు. అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న పోలీసులకి మరింత మంది కూడా పోలీసులు కూడా అదనపు బలగాలను కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాధురి అక్కడే ఉన్నారు, శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నారో తెలుస్తుంది. వాణి కూడా కిందే ఉన్నారు. ఎక్కడైతే ఆవిడ రోజు అక్కడ కార్ షెడ్ ఉందో కార్ షెడ్ లోనే ఉంటూ ప్రస్తుతం అయితే ఆవిడ లోనకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. లోనకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కూడా తో ఆవిడ గొడవడింది. మా ఇంట్లోకి వెళ్ళడానికి మేము వెళ్తూ మీరెవరు ఆపడానికి, మీరు ప్రేక్షకులు మీరు వచ్చి చూడాలి తప్ప నా ఇంట్లోకి వెళ్ళడానికి మీరెవరు అడ్డుకోవడానికి అంటూ కూడా వాణి పోలీసులతో వాగ్వాదం చేసింది. ప్రస్తుతం అయితే ఆవిడ వాళ్ళ ఇంటి గేటు దగ్గర కూర్చొని ఉంది. ఏ క్షణంలోనైనా సరే నేను లోనకి వెళ్తానంటూ కూడా అక్కడే భీష్మించి కూర్చున్నారు. పోలీసులు అయితే మాత్రం కోర్టు నుంచి ఆర్డర్స్ కావాలి, వచ్చిన తర్వాతే మీ లోనకి వెళ్ళొచ్చు. అయితే కోర్టు ఆర్డర్స్ మాకు వచ్చాయంటూ కూడా వాణి అయితే వాళ్ళకి స్పష్టం చెప్పినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వివాదం అయితే కొనసాగుతుంది. ఈ రత్న రైట్, థ్యాంక్ యూ రాము. ఎవరు బాధలు ఆడు పడతాం, మాకు ఆపే రైట్ మీకు లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు. రైట్, ఇక తగ్గింది అనుకున్న దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ మళ్ళీ ముదురుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మాధురి దువ్వాడ శ్రీను ఇంటికి వెళ్ళటం మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో తనెవరు రావటానికి ఇక్కడికి అని చెప్పి కూడా అటు దువ్వాడ వాణి కూడా బయట కుటుంబ సభ్యులతో కలిసి వాగ్వాదానికి దిగారు. అక్కడున్న పోలీసులకి వాణికి కుటుంబ సభ్యులకి మధ్య వాగ్వాదం జరుగుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే మాధురి ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత రావడం జరిగింది ఏంటన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మాధురి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇటు వాణి కుటుంబ సభ్యులతో ఇంటికి చేరుకొని ఇది నా ఇల్లు, నేను లోపలికి వెళ్తాను, మీరెవరు నన్ను ఆపడానికి, మాధురి వెళ్ళినప్పుడు మీరు ఆపలేదు కానీ నేను వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని చెప్పి కూడా వాణి తన కుటుంబ సభ్యులతో అటు దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర వాగ్వాదానికి దిగారు. అయితే ఇటు మాధురి అసలు ఎందుకు వచ్చింది, శ్రీనుని కలిసి మాట్లాడడానికి వచ్చారా, వేరే పని మీద వచ్చారా ఏంటన్న విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇష్యూ జరుగుతున్న క్రమంలో అటు శ్రీనివాస్ కానీ అలాగే మాధురి కానీ ఇద్దరు బయటకు రాలేదు. దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ కూడా ఇంకా లేదు. అయితే విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం మాధురి అయితే ఇంటి పైనుంచి ఆ ఫోన్ లో ఏదైతే కింద వాణి కుటుంబ సభ్యులు వాణి తన కూతురు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారో ఆ విజువల్స్ అన్ని కూడా రికార్డ్ చేయడం మనం చూస్తున్నాం. మాధురి చేస్తున్న ఈ క్రియకి సంబంధించి ఒక విధంగా ఇది రెచ్చగొట్టే పనిలానే ఉంది. దీనికి సంబంధించి కూడా అటు వాణి ఆరోపిస్తున్నారు. తను ఎవరు అసలు ఇక్కడికి రావడానికి కలవటానికి తనకి ఏం సంబంధం అని చెప్పి కూడా వాణి ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇంకా శ్రీనివాస్ అయితే బయటకు రాలేదు, మాధురి కూడా బయటకు రాలేదు. ఈ ఇష్యూకి సంబంధించిన అసలు రీజన్ ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఎవరు బాధలు ఆడు పడతాం, మాకు ఆపే రైట్ మీకు లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు.